ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కానీ గ్రామస్తులకి ఒకటే కోరుతున్నాడు, ఇంతవరకు మీరు చిన్న కుమారుడు వలె ఉన్నారేమో. ఒక్కసారి ఆలోచిద్దామంట. చర్చికి వస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, శనివారం విజ్ఞాపన కూడికలకి వెళ్తున్నాం. మనం వదిలిపెట్టుకోవాల్సి వదిలిపెడుతున్నామా? ఆ చిన్న కుమారుడు తనకి వ్యసనాలకు బానిస అయిపోయి ఉన్నాడు. మన సీరియల్స్ బానిసలు అవుతున్నామేమో, లేదా సీరియల్స్ బానిసలు అవుతున్నామేమో, లేదా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ మనం బానిస అవుతున్నామేమో, లేదా ఇన్స్టాగ్రామ్ లో బానిస అవుతున్నామేమో, లేదా మన బ్రతుకులను మార్చుకోలేక మనం పోతున్నామేమో. సహోదరి సహోదరుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ప్రార్థన లేకుండా మన బ్రతుకున్న జీవితం మారిపోదేమో. ఆ చిన్న కుమారుడు నష్టపరుచుకుంటూనే ఉన్నాడు. తిరిగి వద్దాం తండ్రి యొద్దకు బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క రాత్రికాలం మనం బుద్ధి తెచ్చుకొని ఇదిగో మన కోసం ఎదురు చూస్తున్న పరలోకము తండ్రి యొద్దకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయ్యో ఇదిగోనే ఎన్నాను నా జీవితాన్ని మార్చుకోలేదు, నా బ్రతుకుల్ని మార్చుకోలేదు, అయితే నేనైతే ఇదే జీవితం జీవిస్తున్నా, నష్టపరుచుకున్న ప్రభు, ఏదైనా సంపాదన అంతా అయ్యా నేను ముందు షాపులో పెడుతున్నా, సంపాదన అంతా వైద్యంలో పెడుతున్నా, నాకు ఆరోగ్యం లేదే అని ఆలోచిస్తున్నావేమో. ఇదిగో చిన్న కుమారుడు వల్ల నువ్వు తిరిగి వచ్చినట్టయితే, నువ్వు తిరిగి నా ప్రభువున నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గర నువ్వు వచ్చినట్టయితే, ఆయన నిన్ను అడుగుతున్నాడు, సహోదరి సహోదరుడా, ఒక్కసారి యేసు ప్రభు దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువును గుర్తెరుగుతావా? తండ్రి యొద్దకు రావటానికైతే కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు. ఈ రాత్రి కాలం మనం కూడా మనం మనసు మార్చుకొని యేసు ప్రభు దగ్గరకు వద్దామా? సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్టయితే, చిన్న కుమారుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కనికరించాడు, ప్రేమ చూపించాడు. అదే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క రాత్రి కాలం ముందు ఈ యొక్క పసుపు గల గ్రామస్తులతో ఒక మాట ఇస్తున్నాడు. నువ్వు తిరిగి వచ్చినట్టయితే, నీ జీవితాన్ని మార్చుకొని తిరిగి వచ్చినట్టయితే, నీ భవిష్యత్తును మార్చుకొని తిరిగి వచ్చినట్టయితే, అయ్యా వ్యసనాల నుండి నేను బయటకు వస్తా, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, ఇదిగో నాయన నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకో, నేను బయటికి రావడానికి ఎదురు చూస్తున్నా నాయన, నేను బయటికి రావడానికి ఎదురు చూస్తున్నా, ఇదిగో ఒక్కసారి క్షమించవా అని అడిగినట్టయితే, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆ తప్పు పని చిన్న కుమారుని క్షమించిన దేవుడు ఈ రాత్రిగా మిమ్మల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నా ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలు ఏకీపించి నాతో కూడా ప్రార్థనలు ఏకీపించండి. అయ్యా నేను చేసిన తప్పు ప్రభు, ఇదిగో బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చి చిన్న కుమారుడు వలె నేను తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్కసారి ఆలకించండి సహోదరి సహోదరుడా, మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానమ్మా, ఒక్కసారి ఆలోచించండి. నాతో కూడా ప్రార్థన ఏకీభవిస్తారా? మహాపరిశుద్ధుడా, మహాగండువైన తండ్రి, అయ్యా కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వాళ్ళ తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు చిన్నవాడు తప్పిపోయాడు ప్రభా. ఇదిగో మా కుటుంబంలో కూడా మేము కూడా తప్పిపోతూ ఉన్నాం. తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏదో చేయాలనుకుంటున్నాం, భార్యాభర్తల మధ్య తప్పిపోయి ఏదో చేయాలనుకుంటున్నాం. అయ్యా మేము అటువంటి స్థితిలో మేము లేం ప్రభా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి కాలం ముందు అయ్యా ఈ యొక్క పసుపు గల గ్రామస్తుల్లో ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, తమ జీవితాన్ని మార్చిన నాయన, తమ బ్రతుకులను మార్చిన నాయన, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి, ప్రతి ఒక్క రక్షణ దయచేయండి. తమను మనసులో మార్చుకొని, తమ ఆలోచన మార్చుకొని తిరిగి వస్తున్నారు ప్రభా. ఒక్కసారి వీరిని క్షమించవా? ఒక్కసారి వీరిని క్షమించండి ప్రభా. అయ్యో నా తండ్రి క్షమించండి ప్రభా, కృప చూపించండి. యోగ్యత లేదు, మాకు అర్హత లేదు ప్రభా. అయ్యా నీ పాదధూళి తాగడానికి కూడా మాకు యోగ్యత లేదు. నా తండ్రి ఈ గ్రామస్తులను జ్ఞాపకం చేసుకుని కృప చూపించమంటూ ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మేము దర్శి ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాం. మా యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్య పొదల రోడ్లో ఉంటుంది. అదేవిధంగా మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్యలో ఉన్నట్టయితే మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి గమనించండి, ఈ యొక్క సదావకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించుటకు మరొక్కసారి మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.